టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడంతో టికెట్ రాని వర్గీయుల్లో నిరాశలు వెలువెత్తుతున్నాయి. ఇక కళ్యాణదుర్గం, పెనుగొండ నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులను టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించడంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, పాదసారథి వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. ఇక చంద్రబాబు ఫ్లెక్సీలు చించివేసిన పెనుగొండలో టీడీపీ ఫ్లెక్సీలని రోడ్డుపై వేసి నిప్పంటించి రాస్తారోకో చేశారు. ఇన్నాళ్లు పార్టీ అధికారంలో లేకున్నా కష్టపడి పనిచేశామని, ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, ఓటు శ్రావ్య చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన క్షణం నుంచి కూడా పూర్తిగా ఏపీ రాష్ట్రం అంతటా కూడా నిరసన జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు టీడీపీ వర్గీయుల నుంచి ఇటు జనసేన వర్గీయుల నుంచి కూడా చాలా చోట్ల అంటే కొన్ని చోట్ల సానుకూలంగా సంబరాలు జరుపుకున్నప్పటికీ చాలా చోట్ల నిరసన జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ అయితే కొంతమందికి మాట ఇవ్వడం జరిగింది. సీట్ ఇస్తాను ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో అని చెప్పేసి పలు నియోజకవర్గాల్లో మాట ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ మాట ఇచ్చిన చోట్ల టీడీపీ శ్రేణులకు టికెట్లు ఇవ్వడంపై జనసేన నుంచి ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ కూడా నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ విషయానికి వస్తే ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి కూడా ఈసారి తొలి జాబితాలో సీట్ లభించకపోవడం, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు, బండా సత్యనారాయణ ఇట్లా అంటే కళా వెంకట్రావు ఇలాంటి సీనియర్లు ఎవరైతే టీడీపీలో ముందు నుంచి సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా తొలి జాబితాలో స్థానం లభించకపోవడంతో అసలు ఈ తొలి జాబితాని ఏ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ప్రకటించారు అన్న విషయం మీద అయితే పూర్తిగా చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కళా వెంకట్రావు తో పాటు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి కూడా టికెట్ లభించలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏలూరు ముఖ్యంగా చూసుకుంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకి బలం ఉందని చెప్పుకోవచ్చు. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ చాలా మందికి మాట ఇచ్చిన ఎవరికి కూడా ఈ రోజు ప్రకటించిన జాబితాల్లో లేకపోవడంతో ముఖ్యంగా చూసుకుంటే తణుకులో రామచంద్రరావుకి పవన్ టికెట్ ఇస్తున్నారని బహిర్గతంగానే ప్రకటించడం జరిగింది. అయితే ప్రకటించిన క్యాండిడేట్లు ఎవరికి కూడా ఈ తొలి జాబితాలో స్థానం సరిగ్గా లభించకపోవడంతో అటు టీడీపీ జనసేన ఇరు వర్గాల్లోనూ కాస్త నిరాశ అయితే నెలకొందని చెప్పుకోవాలి. అయితే కొంతమంది మాత్రం డైరెక్ట్ గా బహిర్గతంగానే బయటకు వచ్చి చంద్రబాబు ఫ్లెక్సీలు తిప్పడం, అలాగే పవన్ పై కూడా నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.